నమస్కారం, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ప్రభుత్వం ఆధీనంలో పనిచేసే దేవాదాయ ధర్మాదాయ శాఖ నుంచి వేరు చేసి స్వయం ప్రతిపత్తి గల ఓ సంస్థకు అప్పగించాలంటూ విహెచ్పి నేతలు డిమాండ్ చేస్తున్నారు. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్య మతస్థుల ఉద్యోగాలు చేయరాదని, లడ్డూ కల్తీ విషయంలో జడ్జి స్థాయి అధికారితో నిజ నిర్ధారణ కమిటీ వేసి దోషులను శిక్షించాలంటూ ఆందోళన చేస్తున్నారు. కర్నూలు జిల్లాలో సైతం హిందూ ధార్మిక సంస్థలైన విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలను చేపడుతున్నారు. టీటీడీని దేవాదాయ శాఖ నుంచి వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. కంటెంట్ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయర్రి. ఇంకా బాగా నచ్చితే పే చేసుకుని మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మీరు పంపే రూపాయి అయినా కూడా నాకు అది చాలా 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 ఇంపార్టెంట్ అండ్ చాలా పెద్దది. అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో విఐపి బ్రేక్ దర్శనాల సమయంలో మార్పులు చేయాలని, ప్రతిరోజు ఏదైతే ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం వేళల్లో విఐపి దర్శనాలు కల్పిస్తున్నారో వాటిని నిలిపివేసి కేవలం రోజుకు 1 గంట మాత్రమే విఐపి బ్రేక్ దర్శనాలకు అనుమతించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. విఐపి బ్రేక్ దర్శనాల కారణంగా ప్రతిరోజు కొన్ని వందల వేల మంది భక్తులు వివిధ కంపార్ట్మెంట్లలో గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందని, స్వామివారిని దర్శించుకోవడానికి విఐపీలు, సామాన్య భక్తులంటూ తేడాలు చూపించడం సరైన పద్ధతి కాదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వేల కోట్ల మంది ఆరాధ్య దైవంగా కొలిచే కలియుగ వైకుంఠం శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో లడ్డూ ప్రసాదం కల్తీ జరగడంపై విశ్వ హిందూ పరిషత్ మాత్రమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా హిందూ ధార్మిక సంస్థలు ఆందోళనలు చేపడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టు సైతం ఈ కేసును విచారణ చేపట్టగా లడ్డూ కల్తీ జరిగినట్టు ఎక్కడ ఆధారాలు లేవని, ఆధారాలు లేకుండా ఈ విధంగా ఆరోపణలు చేయడం సరైనది కాదని, ఈ విధంగా చేయడం అనేది భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉంటుందని ఆగ్రహం వ్యక్తం చేసింది. సుప్రీంకోర్టు తీర్పుతో తిరుమల లడ్డూ కల్తీ వివాదంపై నియమించిన సిట్ విచారణను కూడా ఏపీ ప్రభుత్వం నిలిపివేసింది. జై హింద్, జై భారత్.